నేను ముందు చెప్పానే, ఎవరైనా ఆత్మహత్యకు ప్రయత్నం చేసి టవర్ ఎక్కారంటే ఆయన వార్త ఫస్ట్ పేజ్‌లో వస్తుంది. లేకపోతే గంటలు గంటలు ఛానెల్‌లో లైవ్‌లు ఇస్తాం. కానీ ఓ వ్యక్తి మొత్తం బీసీ 50% పైగా ఉన్న బీసీ సమాజం కోసం తన ఆమరణ దీక్ష కూర్చుంటే, న్యాయమైన, సహేతుకమైన డిమాండ్‌లను ప్రభుత్వం ముందు పెడితే, ప్రభుత్వం స్పందించదు సరికదా? మీడియాకు కూడా బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాయాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి పుంఖాను పుంఖాలుగా పేజీలు, కొత్త పేజీలు పెట్టి మరీ రాస్తారు గదా! ప్రభుత్వం పైన ఏమన్నా రాయాలంటే సాక్షికి కూడా అలాగే పేజీలు, పేజీలు పెట్టి మరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారు కదా! సో, వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు రాసుకోవడానికి మీకు పత్రికలున్నాయా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన సమస్యలు రాయడానికి ఏమైనా పత్రికలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ పత్రికలకి వందల కోట్ల అడ్వర్టైజ్‌మెంట్లు ఇస్తున్నారు కదా! ఈ అడ్వర్టైజ్‌మెంట్లు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుతో వచ్చిన డబ్బు కదా! ఆంధ్రప్రదేశ్ ప్రజలు కడుతున్న పన్నులో 50% పైగా పన్ను కడుతున్న వాళ్ళలో బీసీలు కూడా ఉంటారు కదా! వాళ్ళు కట్టిన డబ్బులతోటే మీకు అడ్వర్టైజ్‌మెంట్ డబ్బులొస్తున్నాయి కదా! ప్రకటనలు తీసుకుంటున్నారు కదా! ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంటునే ప్రకటనలు, ప్రభుత్వం గప్పాలు కట్టుకునే ప్రకటనలు వేస్తున్నారు కదా! ఆ ప్రకటనలకు డబ్బులు తీసుకుంటున్నారు కదా! ఆ డబ్బుల్లో బీసీల వాటా కూడా ఉంటుంది. ఆ డబ్బుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతి పౌరుడి వాటా కూడా ఉంటుంది. కానీ వాళ్ళకి సంబంధించిన సమస్యలకు మీ పేపర్‌లో వాటా ఉండదా? వాళ్ళకి సంబంధించిన సమస్యలు రాయడానికి మీ పేపర్‌లో ఖాళీ ఉండదా? ఓ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు దీక్ష చేస్తుంటే కనీసం సింగిల్ కాలమ్ ఐటెమ్ కాకుండా పోయిందా అది? 3 రోజులుగా చూస్తున్నా ఎవరైనా రాస్తారేమోనని. 3 రోజులుగా ఒక్క పత్రిక కూడా దాన్ని అసలు ఇష్యూనే కాకుండా చూస్తే ఎట్లా? మీకు రామచంద్ర యాదవ్ అంటే ప్రేమ ఉండకపోవచ్చు. రామచంద్ర యాదవ్ పైన ప్రేమ ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ బీసీల పైన ప్రేమ ఉండాలి కదా! బీసీల పైన మాకు అత్యంత ప్రేమ ఉంది. బీసీలని మేమే ఉద్ధరిస్తామని 2 పార్టీలు చెప్తాయి కదా! ఆ 2 పార్టీలని కొమ్ము కాస్తున్న పత్రికలకు ఎందుకు బీసీల ఎజెండా కాకుండా పోయాయి మరి?